చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఇలా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికి స్టవ్ వెలిగించుకొని, కుక్కర్ పెట్టుకొని, సరిపడా ఆయిల్ వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కాస్త సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకొని, ఇలా బాగా చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, ఆనియన్స్ కూడా కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ఇందులో వేసుకోవాలి. ఓన్లీ ఉప్పు, కారం మాత్రమే వేసి మ్యారినేట్ చేశాను. ఆ చికెన్‌ని హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్న చికెన్‌ని ఇందులో వేసుకొని కాస్త 5 నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చికెన్‌లోంచి అంతా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కాస్త బాగా కలుపుకొని ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకునేటప్పుడే కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క విజిల్ పాటు ఉడికించుకొని ఇలా తీసేసినట్టయితే సూపర్ సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.